రైట్ ఇక దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 472 పాయింట్లు పెరిగి 23,296కు చేరింది. సెన్సెక్స్ 1,564 పాయింట్లు పుంజుకుని 76,727 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్టాప్ సహా పలు ప్రొడక్ట్లపై ట్రంప్ టారిఫ్లను ఎత్తివేశారు. సుంకాల అమలును 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. మరి బ్రేకింగ్ చూస్తున్న ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతి నిధుల సమీకరణకు అనుమతితో పాటు ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపైన మంత్రులు చర్చించనున్నారు. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేరున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపైన కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? గుడ్ మార్నింగ్ చక్రి. మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల మొదటి గురువారం ఒక కేబినెట్ జరగడం జరిగింది. దానిలో కొన్ని కీలకమైన అంశాలపైన ప్రధానంగా చర్చించారు. దాదాపు ముఖ్యమైన అంశాలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు జరిగే కేబినెట్కి సంబంధించి ఉదయం 10 గంటలకు 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాలపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణాలకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ 46వ అథారిటీ ఈ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో, ఆమోదం తెలిపినాయో వాటికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే రాజధానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో దాదాపు 94 సంస్థలకి 92 పనులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 64,000 కోట్లకి సంబంధించిన పనులు త్వరలోనే అమరావతి రాజధానిలో ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఈరోజు జరిగే కేబినెట్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దానిలో అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కి అనుమతిస్తూ ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అనేక సంస్థలకి, అదేవిధంగా రాజధాని నిర్మాణ పనులు కూడా కొంత వేగవంతం పెరిగిన నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు పనుల వేగవంతానికి నిధులు సమీకరించుకునే విధంగా కూడా నిధులు వెసులుబాట్లు దానికి సంబంధించి కూడా ఈరోజు సిఆర్డీఏ కమిషనర్కి అటు నిధుల సమీకరణ కోసం దానికి అనుమతిస్తూ ఈరోజు కేబినెట్లో చర్చ జరిగి దానికి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక నూతన అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు భవనాల టెండర్లకి
ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే గతంలో ఏవైతే సింగపూర్ కంటోరియంతో డిజైన్స్ చేసిందో దానికి సంబంధించి కొంత రీవెరిఫై చేసి గతంలో ప్రారంభించిన స్ట్రక్చర్లకి సంబంధించి కూడా ఇప్పటికే IIIT మద్రాస్ కావచ్చు ఇతర ప్రతిష్ఠితమైన సంస్థల నుంచి కూడా వచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణాలు చేపట్టాలను ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అటు ఏపీ హైకోర్టు కావచ్చు సచివాలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 5వ SIBB సమావేశంలో ఆమోదించిన గ్రీన్ సిగ్నల్కి సంబంధించి ఏవైతే అంశాలు గత 5వ SIBB సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి వాటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక కొత్తగా 30,667 పెట్టుబడులకి సంబంధించి 32,133 ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకి సంబంధించి కూడా ఇప్పటికే ఈ గతంలో అనేక చర్చలు అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా దాదాపు అన్నిటికీ ఒక కొలిక్కి రావడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ చేయమని చెప్తున్న నేపథ్యంలో తాజాగా 30,000 కోట్లకి సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి దాదాపు 32,000 ఉద్యోగాలు యువతకి ఇచ్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఐటీ కంపెనీలకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గత క్యాబినెట్ లో కూడా ఈ అంశం పైన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలకి కొంత ప్రోత్సాహకాలు అందిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐటీ పరంగా రాష్ట్రం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నామమాత్రము రేటుకే ఐటీ కంపెనీలకి ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ఐటీ పరిశ్రమ ఎవరైతే స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళకి భూమిని నామమాత్రంకి సంబంధించి రేటుకే ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ లో దానిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఈ ప్రతిపాదనకి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఏవైతే ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగిందో అదే విధంగా రాబోయే భవిష్యత్ తరాల అవసరాలకి సంబంధించి దాదాపు 40,000 ఎకరాలు మళ్ళీ దీనికి సంబంధించి భూ సమీకరణకి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపే అవకాశం. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలు అది రాజధాని నిర్మాణ వ్యయంగా సంబంధించి నిర్మాణానికి సంబంధించి సర్వేగంగా సాగేలాగా ఆమోదాలు తెలిపే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఐటీ పరిశ్రమకి సంబంధించి కావచ్చు 5వ SIBBకి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలన్నింటికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నేడు శంషాబాద్ నోవోటెల్లో CLP భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజలకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 22వ తేదీ వరకు జపాన్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ కొనసాగనుంది. ఇక ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు శంషాబాద్ నోవాటెల్లో సిఎల్పి భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజలకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక నేడు శంషాబాద్ నోవాటెల్లో సిఎల్పి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజిరెడ్డి, మరికాసేపట్లో నోవాటెల్ హోటల్లో సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ యొక్క సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రభుత్వము 16 నెలల పాటు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అదే విధంగా ప్రజల్లోకి ఏ రకంగా ముందుకెళ్లాలి అనే అంశం పైన ఈ యొక్క సిఎల్పి సమావేశంలో మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఉద్దేశించి దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలను తీసుకెళ్తుంటే, సంక్షేమ పథకాలను తీసుకెళ్లినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా గానీ సరి అయిన విధంగా చింతికొట్టలేకపోతున్నాం అనేది కూడా కాంగ్రెస్ లో ఒక అభిప్రాయం, ఒక చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఏ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏ పథకాలను అమలు చేస్తున్నామో, ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నామో అనే అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమేమి తీసుకొచ్చారో, కొత్త కొత్త పథకాలు ఏమేమి తీసుకొచ్చామో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే భూభారతి చట్టాన్ని, అయితే ఒకవైపు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకురావడము, భూభారతి చట్టాన్ని 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడము, ఇలాంటి అంశాలను భూభారతి ద్వారా ప్రజలకు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లడం అనే అంశం పైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతుల్లోకి తీసుకెళ్లాలి. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు పట్టారో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి వివరించాలి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటి రాష్ట్రంగా పేరొందింది. ఈ యొక్క నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేశాము. ఆ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి, ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఆయా వర్గాలకు తీసుకెళ్లాలనేది కూడా దృఢ సంకల్పంగా ప్రజల్లోకి వెళ్లాలనేది కూడా చూస్తుంది. అంతేకాకుండా సన్నబియ్యం అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాము. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా బియ్యం వస్తున్నాయని ఓవైపు బండి సంజయ్ విమర్శలు చేసినా సరిగా చింపికొట్టలేకపోతున్నాము. సన్న బియ్యము ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఇలాంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాన్ని దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సరిగా వెళ్ళట్లేదు అనే అపవాదు ప్రభుత్వం పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలి, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు విస్తృతంగా చర్చ జరిగే విధంగా, ప్రచారం జరిగే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎమ్మెల్యేలు ప్రచారం చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రచారం చేయాలి. ముఖ్యంగా జిల్లాలను కేంద్రంగా చేసుకొని మంత్రులు ప్రచారం చేయాలి. ఈ రకంగా ప్రచారం చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయనేది కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశించిన తరహాలో కట్టించలేకపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొచ్చింది. అందులో భాగంగా నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు 2000 ఇళ్లను కూడా శాంక్షన్ చేసింది. ఇందిరమ్మ ఇళ్లను కూడా పెద్ద ఎత్తున
ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదు, కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంది అనే అంశాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ప్రజల్లో కల్పించే విధంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ సిఎల్పి భావిస్తుంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్ని చేసినా ప్రజల్లోకి చర్చ జరగట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు. వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజిరెడ్డి, ఈ సిఎల్పి భేటీలో మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందా ఈ రోజు? ఒకేలా ఉంటే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాజిరెడ్డి? ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా సిఎల్పి ఇంటర్నల్ గా సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చడం, ధర్మరాజు లాగా వ్యవహరించవలసినటువంటి జానారెడ్డి అలా వ్యవహరించట్లేదని చెప్పడము. అదే విధంగా నిన్న ప్రేమ్ సాగర్ రావు కూడా తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఇంటికి 3 పదవులు ఉన్న వాళ్ళు మళ్ళీ మంత్రి పదవి గురించి ఆలోచిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు అనేది కూడా అతను కూడా కామెంట్ చేయడం. అంతేకాకుండా మల్రెడ్డి రంగారెడ్డి ఇస్తే మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఎవరికైనా ఇవ్వని, నా ప్లేస్ లో నాకు కాకుండా కానీ ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోతే నేను రాజీనామా చేస్తానని అతను మాట్లాడడం, ఇవన్నీ కూడా బహిరంగంగా పార్టీ వీక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీలో చీలికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడాలి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా జాతీయ నాయకత్వానికి చెప్పుకోవాలి, లేకపోతే తనకు చెప్పుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల పార్టీ బలహీన పడే అవకాశం ఉంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని కూడా ఒక రకంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది కూడా తెలంగాణలో అత్యంత సెన్సిటివ్ అంశం అయిపోయింది. ఎవరికి వాళ్ళు మా జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, మా జిల్లాలకు ఇవ్వాలనేది కొందరు చెప్తుంటే కొంతమంది మాత్రము ఎవరికి సత్తా ఉంటుందో, ఎవరికి పట్టు ఉంటుందో వారికే ఇవ్వాలి అనేది మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితిగా ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్ ఎవరికి పేర్లు లిస్ట్ వస్తే వాళ్లకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అవుతాయి. హైకమాండే మంత్రి పదవులు చూసుకుంటుంది. జిల్లాల ప్రాతిపదికన లేకపోతే నాయకుల బలహీనల ప్రాతిపదికన ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది హైకమాండ్. జాతీయ నాయకత్వం ఎవరి పేర్లను సిఫారసు చేస్తే వాళ్ళే ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా బహిరంగంగా విమర్శలు చేసుకోకూడదు. బహిరంగంగా విమర్శలు చేసుకుంటే ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం దొరికే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన పడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనబడతాయి. కాబట్టి వీటన్నిటికీ శక్తి పలకాలంటే ఎవరు కూడా మంత్రి పదవులు ఆశించే నేతలు కానీ, మంత్రి పదవులు రాని జిల్లా నేతలు కానీ ఎవ్వరు కూడా బహిరంగంగా కామెంట్ చేయకూడదు, వ్యాఖ్యలు చేయకూడదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అనేది పెద్ద ఎత్తున పేరున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. కేడర్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వివాదాలకు పులి స్టాప్ పెట్టాలని ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. పాటతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏపీలో మరోసారి రాష్ట్ర రాజధాని అమరావతి పైన రచ్చ షురు అయింది. 44 ఎకరాల
భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుండగా సర్కార్ నిర్ణయాన్ని ఏపీ కాంగ్రెస్ ఖండించింది. అంతేకాకుండా ఫేజ్ 1లో సేకరించిన భూ వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయించారని ఏపీ పీసీసీ చీఫ్ శర్మిల ఎక్స్ వేదికగా చంద్రబాబును క్వశ్చన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యమా అంటూ కూటమి ప్రభుత్వంపై శర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా గతంలో సేకరించిన భూ వినియోగంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న ఏపీలో మరోసారి రాష్ట్ర రాజధాని అమరావతిపై రచ్చ షురు అయింది. 44,000 ఎకరాల భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుండగా సర్కార్ నిర్ణయాన్ని ఏపీ కాంగ్రెస్ ఖండించింది. అంతేకాకుండా ఫేజ్ 1లో సేకరించిన భూ వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయించారని ఏపీ పీసీసీ చీఫ్ శర్మిల ఎక్స్ వేదికగా చంద్రబాబును క్వశ్చన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యమా అంటూ కూటమి ప్రభుత్వంపై శర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా గతంలో సేకరించిన భూ వినియోగంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు శర్మిల.